నేటి మాట లోపల నవ్వండి, నవ్వండి, నవ్వించండి, నలుగురితో కలిసి నవ్వండి, మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి అనే అంశం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మిత్రమా, మీరు ఉపాధ్యాయులైతే మీరు నవ్వుతూ తరగతిలో ప్రవేశిస్తే పిల్లల ముఖం పైన చిరునవ్వుని చూస్తారు. అవును కదా? దయచేసి నవ్వండి, ఆహాహా అనుకుంటారు. మీరు వైద్యులైతే రోగికి నవ్వుతూ చికిత్స చేస్తే అప్పుడు ఆ రోగి యొక్క ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీరు గృహిణి అయితే ఇంటి పనులన్నీ నవ్వుతూ చేయండి. ఆ పైన మొత్తం కుటుంబంలో నవ్వులు విరజిమ్ముతాయి, ఆనందం విరుస్తుంది. మీరు ఇంటి పెద్ద అయితే మీరు సాయంత్రం నవ్వుతూ ఇంట్లోకి ప్రవేశిస్తే మొత్తం కుటుంబంలో సంతోషకరమైన ఆనందమయమైన వాతావరణం ఏర్పడుతుంది. ఒకవేళ మీరు వ్యాపారవేత్త అయితే, దుకాణదారులైతే, మీ షాప్కి ఎవరైనా వచ్చినట్టయితే నవ్వుతూ మీ కస్టమర్ను గౌరవిస్తే సంతోషంగా ఉంటాడు, మరియు మీ దుకాణం నుండి వస్తువులను తీసుకుంటాడు. మీ బిజినెస్ బాగా పెరుగుతుంది. మిత్రం, తెలియని వ్యక్తి వీధిలో తారసపడితే వారిని చూసి చిరునవ్వు నవ్వండి. అతని ముఖం పైన కూడా నవ్వును చూడవచ్చుగా. వాతావరణం ప్రశాంతతగా సంతరించుకుంటుంది. ఏ వ్యక్తి అయినా పర్వాలేదు, మనం ఎప్పుడు కూడా మన మొహం పైన చిరునవ్వు ఉంచుకోవాలి. మిత్రం, ముఖంపై చిరునవ్వు కోసం మనకి ఎలాంటి డబ్బు ఖర్చు అవసరం, లో కాస్ట్ నో కాస్ట్ కదా. చిరునవ్వుల వల్ల మనతో పాటు మన జీవితాల్లో కూడా ఆనందం వస్తుంది. మనలో హ్యాపీ హార్మోన్స్ కూడా విడుదలవుతాయి. మిత్రం, ఎందుకంటే మీరు ఈ జీవితాన్ని మళ్ళీ పొందలేరు కాబట్టి. ఎందుకంటే కోపంలో వచ్చిన దీవెనలు కూడా చెడుగా కనిపిస్తాయి, మరియు నవ్వుతూ ప్రేమతో తిట్టినా కూడా బాధ కలగదు, బాగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి వ్యక్తి వికసించే వికసించే ముఖాలని ఇష్టపడతారు. అందరు సువాసనలు వెదజల్లుతారు కదా పుష్పం. అలా ఉండాలి మన జీవితం, మన నిత్య దినచర్య కూడా. ఎందుకంటే మీ నవ్వు ఎవరికైనా ఆనందాన్ని కలిగించాలి, కానీ బాధ పెట్టొద్దు మిత్రమా. ఎందుకంటే ఒకరినొకరు చూసుకున్న తర్వాత మనం నవ్వుతూనే ఉన్నంత వరకు కుటుంబంలో సంబంధాలు బాగుంటాయి. ఎందుకంటే ఇది మానవుడికి ఒక గుర్తింపు ఇచ్చిండు. భగవంతుడు ప్రసాదించిన వరప్రసాదమే నవ్వు. ఎందుకంటే ఏ ప్రాణులు నవ్వినా కూడా తెలియదు మనకు, వాటి భాష. ఒక జంతువు నవ్వలేదు. మానవులు మరియు జంతువుల మధ్య వ్యత్యాసం ఇదే. అందువల్ల మీరు చిరునవ్వు నవ్వి ఇతరుల ముఖంలో చిరునవ్వును చూడండి. మనకు తెలిసి ఇంతకుముందు నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అనే విషయం మనందరికీ తెలుసుగా మిత్రమా. అందుకే రోజు నవ్వుతూ ఉండండి, నవ్వండి, మొహం పైన చిరునవ్వు ఉంచుకోండి మిత్రమా. ఉంచుకుంటారు కదా. లోకా సమస్త సుఖినో భవంతు అంటూ మన జీవితాన్ని గడపాలి మిత్రమా.